ఈ అవకాశం ఇచ్చిన సర్వోన్నతుడు ఘనమైన తండ్రికి మొదటిగా లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు తెలియపరుస్తూ ఈరోజు ఆరాధనకి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు తెలియపరుస్తూ ఆయా ప్రాంతాల్లో ఉండి దేవుని యొక్క వాక్యాన్ని వింటూ మరి దేవుడిచ్చిన ఈ టెక్నాలజీ ద్వారా చెప్తున్నారు మరి వాక్యాన్ని ఈ ఛానల్ ద్వారా మరి లైవ్లో వీక్షిస్తూ మా కొరకు ప్రార్థిస్తూ మరి మా పరిచర్య కొరకు ప్రార్థన సహకారాన్ని అందిస్తున్నారు. మరి ప్రతి ఒక్కరికి తాటిపరకు క్రీస్తు సంఘం నుంచి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యంలోనికి మనం వెళ్తాం. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడు పరమద్వాసనుడు అయిన మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి లెక్కలేని మా కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తాం. తండ్రి, మమ్మల్ని ప్రేమించి గడిచిన కాలమంతా మీ కృపలు భద్రపరిచి ఈ ఆదివారం మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించడానికి తండ్రి మాకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రాలు. మరి కూడి వచ్చిన నా సహోదరి సహోదరులైన అందరినీ జ్ఞాపకం చేసుకుంటాం. మీ వాక్యాన్ని వినిచుండగా వినిచెవులు గ్రహించే హృదయాలు మాకు ఇవ్వండి. మీ వాక్యము ద్వారా తండ్రి మేము ఆత్మీయంగా బలపరచబడడానికి, లోపాలు తండ్రి సరిదిద్దుకోవడానికి, ఈ సంకల్పం నెరిగి మీ వాక్యానుసారంగా భక్తిని కొనసాగించే భాగ్యాలు మాకు ఇవ్వండి. దుష్టుడిని మరి ప్రేరేపణను తండ్రి అల్లరును దూరపరిచి నిశ్శబ్దాన్ని వినయాన్ని మా అందరికి ప్రసాదించమని, మీ వాక్యం ముందు మీ ముందు మేము కూర్చున్నామని గుర్తించి లోబడి తండ్రి మీకు మహిమ తెచ్చే భాగ్యాలు ఇస్తారని చెప్పుచున్న మాలో కూడా మీ పరిశుద్ధాత్మ సహాయము సహకారాన్ని అందించమని, తగిన జ్ఞానం వాక్యమని వాక్యాన్ని కలిపి చేర్పేవారిగా ఉండకుండా అబద్ధములు మా నోట నుండి రాకుండా మమ్మల్ని పదిలపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. విలువైన సంగతులను పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. ఎన్నో మాటలు దైవ గ్రంథంలో మనకు కనపడుతుంది. అయితే ఒక మాట చదువుకుని మనం వాక్యంలోకి వెళ్దాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 37వ వచనాన్ని మరొకసారి చదివినట్లయితే అక్కడ ఒక మాట కనపడుతుంది. 4వ అధ్యాయము 37వ వచనం. ఇశ్రాయేలీయులతో మోషే గారితో చెప్తున్న మాటలు ఇవి. ఆయన నీ పితరులను ఏం చేశాడట? దేవుడు నీ పితరులను ప్రేమించెను అని ఎవరితో చెప్తున్నాడు? ఇశ్రాయేలీయులతో. మరి ఇశ్రాయేలీయులతో చెప్తున్నప్పుడు పితరులు ఎవరు? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులు అన్నమాట, మూలం. వారు కుమారులతో చెప్తున్నాడు. ద్వితీయోపదేశకాండం అంటే తిరిగి బోధించటం. అమ్మా, తిరిగి బోధిస్తున్నాడు అన్నమాట. కారణం ఏంటంటే ఇశ్రాయేలుని మరలా తిరిగి బోధించడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలుని ఎరగని వారు పుట్టారు. ఎందుకంటే ఇశ్రాయేలులో ఉన్న మూలం పెద్దలు అరణ్యంలో రాలిపోయారు. దేవుని మరుస్తారని మరలా ద్వితీయోపదేశకాండం ద్వారా మన నిర్గమాకాండములు ఎలాగైతే ఉపదేశించాడో మళ్ళా ద్వితీయోపదేశకాండం ద్వారా ఉపదేశిస్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. అందుకనే మోషే ఈ మాట చెప్తున్నాడు. దేవుడైన యెహోవా నీ పితరులను ఏం చేశాడు? ప్రేమించాడు. అమ్మా, ఇప్పుడు ఎంతగా ప్రేమించాడు? ప్రేమించడానికి కారణం ఏంటంటే పితరులో యెహోవా చెప్పినది చేశారు. వీరు కూడా అదే చెప్తున్నాడు. ఒకసారి 4వ అధ్యాయం చదువుతాం. 4వ అధ్యాయంలోనే 2వ వచనం చదువుతాం. మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను, ఇప్పుడు ఈ మోషే గారు సొంత మాటలు కాదు ఇవి. దేవుడు నాకు ఆజ్ఞాపించినది మీకు ఏం చేస్తున్నాను? ఆజ్ఞాపిస్తున్నాను. వేటిని? ఆయన ఆజ్ఞలను ఏం చేయాలట? గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటలతో, అంటే ఆజ్ఞలతో దేనిని ఏం చేయకూడదట? దేనిని? దేవుడిచ్చిన ఆజ్ఞలతో మాటలతో దేనిని ఏం చేయకూడదట? బోధ కథలు అనుకోకూడదు.
అమ్మా ఇది చేస్తే ఏమైందిలే అని సరిపెట్టుకోకూడదు. ఆనాడే పితరులతో చెప్పాడు ఏం చేయొద్దని, కలపకూడదు, ఏమి చేర్చకూడదు. దేనితో? ఆయన మాటతో. అమ్మా మాట అంటే ఏది? అక్కడే చెప్పాడు ఆజ్ఞ. ఆయన ఇచ్చిన ఆజ్ఞలతో దేనిని ఏం చేయకూడదు? కలపకూడదు. దానిలో నుండి, దేనిలో నుండి? ఇచ్చిన ఆజ్ఞలలో, మాటలో ఒక మాట కలపకూడదట. కింద చదువుతో దానిలో నుండి దేనిని తీసివేయకూడదు, కలపకూడదు, తీసివేయకూడదు. తీసివేయకుండా కలపకుండా ఉంటే మొదట వచ్చిన చదువుతాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా ఏమవుతారంట? అది బ్రతుకున్నదే. దేంట్లో? దేవుని మాటలోనే కాదట, దేవుని మాట ప్రకారంగా జీవించేవాడు, అనుసరించేవాడు కూడా ఉంది బ్రతుకు. దేవుని మాటలో బ్రతుకుంది. మనం బ్రతకాలంటే ఏం చేయాలి? దేవుడు ఏమైతే చెప్పాడో దానితో ఒకటి కలపకూడదట, ఉన్న దాంట్లో నుంచి ఒకటి తీసేయకూడదు. అలా ఉన్నప్పుడు ఇశ్రాయేలు బ్రతికించే అవకాశం దేవునికి ఉందే. అది అర్థం చేసుకోవాలి. చదువుతాం. కాబట్టి ఇశ్రాయేలీయులారా మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశములోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధిస్తున్నాను. ఎంత చక్కగా వివరిస్తున్నాడు చూడండి. ఏం అనుసరించాలో, విధులేయో, ఆజ్ఞలేవో, కట్టడలేవో ఎవరు చెప్తున్నారు? మీ పితరుల దేవుడైన యెహోవా. అవునా? నా ద్వారా మీకు తెలియపరుస్తున్నారు. మీరు బ్రతుకుండాలంటే ఎక్కడా? అక్కడ చెప్పాడండి, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చుచున్న దేశంలో. ఏ దేశం అది? వాగ్దాన దేశం. తన పితరులకు వాగ్దానం చేశాడు, కానాను దేశాన్ని ఇస్తానండి. అవునా? అప్పటికి ఆ పితరులు ఎక్కడున్నారు? ఐగుప్తులో బానిసలుగా ఉన్నారు. అవునా? ఇప్పుడు ఆ సంతానాన్ని విమోచించి దేవుడు ఇస్తానన్న దేశానికి నడిపిస్తాను, మీరు అక్కడ బ్రతుకుండాలంటే ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, కట్టడాలు, విధులు మీరేం చేయాలి? అనుసరించి గైకొని వాటి ప్రకారంగా జీవించాలి. మరలా ఇచ్చిన దాంట్లో నుంచి ఒకటి కూడా తీసేయకూడదు, ఇంకొకటి కలపకూడదు. దేవుడు ఏం చెప్పాడో ఆ కట్టడాలను అనుసరించాలి. ఆజ్ఞలు ఏముందో అదే చెయ్యాలి, తీసేయకూడదు. ఆజ్ఞలు మార్చడానికి లేదు, మనలా సరిపెట్టుకోవడానికి ఇశ్రాయేలు పట్ల దేవుడు కనికరించాల. అందుకనే ఆ మాట చెప్తున్నాడు. ఇప్పుడు 3వ వచనం చదువుతాం. 3వ వచనం చూడండి. బయల్పేరు విషయములో యెహోవా చేసిన దానిని మీరు కన్నులారా చూచితిరి కదా. బయల్పేరు వెంట వెళ్ళిన ప్రతి మనుషుని నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉండకుండా నాశనము. అంటే బయల్పేరు అంటే దేవత. విగ్రహాల వైపు తిరిగారట ఇశ్రాయేలులో కొందరు. వారిని దేవుడు ఏం చేశాడట? మెచ్చుకున్నాడా? నాశనం చేశాడట. అదే అక్కడ చెప్తా, నాశనము చేసిన అది నీకు తెలుసు కనుక ఆయన ఆజ్ఞలలో, విధులలో, కట్టడలో ఏది కలపకో తీసేయకు అని చెప్తాడు. తీసేయకూడదు. ఒక మాట ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం బైబిల్కి చివర. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుతాం. 18వ వచనం. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను. ఏం చేయాలట? వినాలి. విను. ప్రతి వారికి నేను సాక్ష్యం ఇచ్చినది. ఎవరు? యోహాను గారు ఇస్తున్నారట సాక్ష్యం. ప్రవచన వాక్యం సాక్ష్యం ఇచ్చినది ఏదనగా ఎవడైనను వీటితో మరి ఏదైనను కలిపిన ఎడలా. వేటితో?
ఈ వాక్యాలతో క్రొత్త నిబంధన వాక్యముతో దేనిని ఏం చేయకూడదు, కలపకూడదు. కలిపిన ఎడల ఈ గ్రంథములో రాయబడిన తెగుళ్ళు దేవుడు వారి మీదకి కలుగు చేయను. అంటే ఇక్కడ ప్రమాదం చూడండి. వేటినన్నా కలిపితేనంట ఇక్కడ ఏ చెప్తున్నాడు, అక్కడ నాశనం అన్నాడు. అక్కడ కూడా నాశనంలో కూడా తెగులు ఉన్నాయి. చాలా ప్రమాదాల నుంచి బాధింపబడ్డారు ఇశ్రాయేలు ఆయన ఆజ్ఞలు మీరినప్పుడు. అది ఇక్కడ చెప్తున్నాడు, తెగుళ్ళు చేత ఏం చేస్తాడట, దేవుడు మొత్తుతాడు. తెగుళ్ళు దేవుడు వారికి కలుగ చేయను. ఏం చేస్తే, కలిపితే. అవునా? 19 వచ్చిన ఎవడైనా ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో దేనినైనా తీసివేసిన ఎడలా, దేవుడు అంటే మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు క్రొత్త నిబంధన వాక్యం నుంచి ఒకటి తీసేయకూడదు. బాగుంది కదా, మనకి సంఘానికి అట్రాక్టివ్ గా ఉన్నది కదా, అభివృద్ధి చెందుతున్నారు కదా, ఎక్కువ వచ్చేస్తున్నారు కదా అనేసి ఇంకోటి కలపకూడదట. మన మెదడులో ఉన్నది గ్రంథంలో కలప. ఆ చాయిస్ పరిశుద్ధాత్ములు ఎవ్వరికి ఇవ్వలేదు. కానీ అపవాదుని ఆనాడు ఆవిడ పర్లేదులే అన్నట్టుగా, అవునా, ఏమీ కాదులే అన్నట్టుగా అందరిని మోసం చేస్తుంది ఇవాళ. అందుకే ఇది పెద్ద ఏం కాదండి, ప్రమాదమేం కాదండి, పర్లేదులేండి అని సరిపెట్టుకుని ఇవాళ సమర్థించుకుని పోతున్న బోధ, విశ్వాస నియమాలు మనం చూస్తున్నాం ఇవాళ. అంటే అలా సరిపెట్టుకునే అవకాశం గ్రంథం ఇవ్వలేదు మనకి. మనం ఏదైనా చేయాలంటే లేఖనం అలా చెప్పిందా లేదా, రుజువు కావాలి. ఇప్పుడు ఇవాళ ఆరాధన చేస్తాం, అవునా? ఎలా చేస్తున్నాం ఆరాధన? అది ఎలా చేస్తున్నాం? ఆత్మతో సత్యముతో ఆరాధించాలని గ్రంథంలో ఉన్నాయి కాబట్టి చేస్తాం, అవునా? ఆరాధనలు ఆజ్ఞలు ఉన్నాయి కాబట్టి చేస్తాం, అవునా? ఆరాధనలో 5 కార్యక్రమాలు: ప్రార్థన, పాటలు, వాక్య పరిచర్య, ప్రభరాత్రి భోజనం, కానుక. ఉన్నాయా లేవా? ఇవి 5 ఉన్నాయి కనుక చేస్తాం. ఇప్పుడు గ్రంథం ఆధారం అపోస్తలులు కొనసాగారు. మళ్ళా వీటిలో వేటిని తీసేయకూడదు. చాలా మంది ప్రతి ఆదివారం ఒక విషయంలో ఫెయిల్యూర్ అవుతారు, అవునా? ఒక విషయంలో అలా 5 అంశాలు ఉన్నాయని కూడా తెలియదు బోధకులకి, అవునా? అన్ని చేస్తారు, ప్రతి ఆదివారం ఒకటి చేయరు. ప్రభుని జ్ఞాపకం చేసుకోరు. ఇక ప్రతిఫలం ఏముంది? జ్ఞాపకం చేసుకుంటారు. ఒకరు ముందును నెలలో, మరొకరు చివర. అలా లేదే గ్రంథం. ప్రతి ఆదివారం పునరుత్థాన దినం ప్రభుని జ్ఞాపకం చేసుకో. అసలు ఆదివారం మనం వస్తున్నది ప్రభుని జ్ఞాపకం చేసుకోవడానికి. ఆయన మన పాపముల నిమిత్తం చనిపోయాను, సమాధి చేయబడను, తిరిగి పునరుత్థానుడైను. అది ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకునేదే ప్రభరాత్రి భోజనం. ఇది చెయ్యరండి. నెలకోసారి అన్నట్ట కానుకలు పట్టమని నెలకోసారి పడతారా? అంటే మనకు ఉపయోగపడుతుంది కదా. ఇది ప్రభుత్వ కనుక ఉపయోగం లేదు. ఇవాళ విశ్వాస నియమం అలా ఉందండి. తీసేసారా లేదు? ఇప్పుడు అమ్మా ఏది విలువైనదో అవి యేసు ప్రభు ఏమన్నాడు శిష్యులతో? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిరంతరం, అది నిరంతరం జీవిస్తాడు, యుగ యుగాలు జీవిస్తాడు, యెహోవాను పరమందును. అట్టి భాగ్యం దూరం చేస్తున్నాడు ఇవాళ సేవకుడు. కలిపాడా చెరిపాడా? తీసేశాడు, గ్రంథంలో నుంచి తీసేశాడు, అవునా? అలాగే క్రొత్త నిబంధనలు వాయించాలి లేదు, ఉన్నాయా? క్రొత్త నిబంధనలు అపోస్తులు ఎక్కడైనా వాయించారా? లేదు. గాత్ర సంగీతం అన్న మాట ఉందంటే సంగీతమే కదండి. గాత్ర సంగీతం అంటే ఏది? అవునా? అదే హెబ్రీ పత్రికలో జవహాఫలం. జవహాఫలం అది మన గొంతు నుంచి రావాలి. ఆ ఫలం అర్పించాలి, భౌతికమైన సంగీతాలతో కాదు అమ్మా.
ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నప్పుడు భౌతికమైనది ఉండకూడదు. ఎందుకంటే ఇక్కడ ప్రభు సంఘం ఆత్మ సంబంధమైనది. ప్రభు ఆత్మ సంబంధమైన వాడు. మనం వింటున్న వాక్యం ఆత్మ సంబంధమైనది కాబట్టి మళ్ళా భౌతికమైనది ఇక్కడ కలపడానికి లేదు. పాత నిబంధనలో ఉంది, పాత నిబంధనలు అంగీకరించాడు. అవునా? పాత నిబంధనలు వాయిద్యాలతో తంబూరలతో అన్నిటితో వాయించాడు, ఆరాధించారు. లేదని గ్రంథం చెప్పలా, లేదని మనం అంటలా. అది ఎవరి ఆచరణ? ఎవరికి ఇచ్చినదంటే ఇశ్రాయేలుకి ఇచ్చినది. క్రొత్త నిబంధనలో ప్రతి క్రైస్తవుడు ఎవరి బోధన అనుసరించాలి? క్రీస్తు బోధ ఏది? అపోస్తలుడు ప్రకటించిన బోధ, అపోస్తలుడికి అప్పగించిన బోధ. ఆ బోధలు ఉంటే చేయాలి. అపోస్తలులు ఎక్కడ వాయిద్యాలు వాయించాల? ఆలోచించాలి. అపోస్తలుల ద్వారా ఏర్పరచబడిన సంఘాలు ఎక్కడ వాయిద్యాలు వాయించాల? వారు చేస్తే చెయ్యాలి మనం. అంటే వారు చేయనిది చేస్తున్నామంటే కలుపుతున్నామో లేదా? మా ఇశ్రాయేలును ఊరుకోలేదు, మనల్ని ఎలా ఊరుకుంటాడంటే మరలా అది అక్షరం అని చెప్పడేది. మోషే ద్వారా ఇశ్రాయేలుకి ఇచ్చిన ఆజ్ఞలు గ్రంథం అక్షరం అన్నాడు. మరి క్రొత్త నిబంధన ఆత్మ, ఆత్మ అని చెప్పాడు. అక్షరము చప్పుడు కానీ ఆత్మయే. ఆత్మ, ఆత్మ గ్రంథాన్ని మార్చేస్తుంటే కలిపి చేరిపేస్తుంటే ఊరుకుంటాడు. అక్షరం కానీ ఊరుకోలేదు. అవునా? అక్షరాలు తీసేస్తే ఊరుకోలేదు, ఆత్మని మార్చేస్తే ఊరుకుంటాడా? ఆలోచించాలి. అంటే మనకు నచ్చింది కదా చేయకూడదండి. అలా అనుకుంటే ఇశ్రాయేలులు ఎవరో చావరో. కానీ పితరుల దేవుళ్ళని ఎలా చెప్పుకున్నాడు తెలుసా? దేవునికి నచ్చడం కొరకు ప్రాణాలు కూడా తెగించడానికి ఇష్టపడ్డారండి. అబ్రహాము 100 ఏళ్ళలో పొందిన ఇస్సాకుని ఎలా అర్పించేయాలనుకున్నాడు? కట్టెల మీద లేక పుట్టాడే. 75 సంవత్సరాలు వాగ్దానం చేస్తే 10 సంవత్సరాలకు పుట్టాడే. ఏమో అది సాధ్యమా? దేవుడు చెప్పినది చేయడానికి సమర్థుడని విశ్వసించి 100 ఏళ్ళు 100 ఏళ్ళు పొందాడే ఇస్సాకుని. అయినా నాకు ఇచ్చేయాలంటే వెనకాడా? అన్యాయస్తుడని మాట్లాడా? అర్పించేయడంతే. దేవుని కొరకు ఇవ్వడానికే ఉన్నారు, దాచుకోలేదట. అదేంటి? అందుకనే పితరుల దేవుళ్ళని ఎందుకు చెప్పుకున్నాడు తెలుసా? కారణాలు బట్టి. ఇవాళ మనం నీరసమొత్తే ఆరాధన, బలహీనత ఆరాధనకు రావు. అవునా? బలహీనత రావు, కొద్ది బాగుంటో తీరావు. అమ్మా మరి వారి మందికి అసలు విశ్వాసులు మనం బలహీనులుగా బలవంతులు ఆలోచించాలి. మనమే అంటాం దేవుడికి అసాధ్యమైనది ఏది ఉన్నదని. దేవుడు తలుచుకుంటే ఏది పోదని అంటాం. మరి రామే చెప్పడం వేరు, అనుసరించడం వేరు. అనుసరించడంలో ప్రతిఫలం ఉందా? చెప్పుకోవడంలో ప్రతిఫలం ఉందా? అందుకని ఏమన్నాడు శాస్త్రుల పరిచయాలతో యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు? ప్రభువా ప్రభు అని నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజు చేరడో పూర్ణ హృదయంతో. ప్రభువా ప్రభు అని నోటితో 5 సార్లు పలికితే కాదు. అమ్మా బయట రాస్తున్నారు రామకోటి, అవునా? 4 సార్లు రాము, సాయి కోటి, ఇంకా ఎన్నో వారికి తెలిసిన భక్తులు రాస్తున్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? 6 సార్లు ఆయన మేము నమ్ముకున్న దేవుని నామాన్ని స్మరించాలి, మా నోటిన పాలికి స్తుతించాలని అన్ని సార్లు రాసుకుంటున్నారు. అలా చేసేది కాదు యేసునామం అంటే, అలా పేపర్ మీద రాసేది కాదు క్రీస్తునామం అంటే. హృదయాలతో రాయబడాలి. అవునా? ఎక్కడ రాయాలన్నాడు? హృదయాలతో రాయబడిన పత్రికల్లో మీరు ఉండాలన్నాడు. పేపర్ మీద రాయడం కాదు. అమ్మా పేపర్ మీద రాయకూడదు, పేదలతో నుంచి రాయకూడదు, హృదయాల్లో రాసుకోవాలి. హృదయపూర్వకంగా రావాలి, హృదయ ఆచారంగా ఉండాలి. ఆత్మ సంబంధమైన గ్రంథం క్రొత్త నిబంధన ఆత్మ సంబంధంగా హృదయానుసారంగా ఆచరించాలి. అది ప్రతిఫలం. అంతే తప్ప కానీ మనకి నచ్చింది కదా, మనకి నచ్చలేదు కదా, కష్టంగా ఉంది కదా అని వదిలేసేది కాదు. అది భక్తి అండి. దేవుడికి నచ్చినట్టు చేసినప్పుడు మనం లోబడిన వాళ్ళు, యోగ్యులు, విధేయులు అవుతాం. మనకు నచ్చినది చేసి దేవుడికి నచ్చినది తీసేసే మనకు మనం ఏమవుతుంది తెలుసా? వ్యాసదారులం అవుతాం. కాబట్టి వ్యాసదారుల భక్తి అసలు దైవానికి ఇష్టమో కాదు. అది ఇప్పుడు మనం నేర్చుకోవాలి. అందుకే నా మాట 19 వచ్చిన చూడండి. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథముందున్న వాక్యములలో దేనినైనా తీసివేసిన యెడల దేవుడు ఈ గ్రంథములో రాయబడిన
ఈ గ్రంథంలో రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయను. జీవ వృక్షములో పాలు ఉన్నదట. ఏమా, జీవ వృక్షంలో ఏమున్నదట? పాలు ఉంటదా? ఈ వృక్షం ఎక్కడ కనబడుతుంది మనకి? జీవ వృక్షం ఏదైనా తోటలో కనపడదు. అవునా? ఒకసారి చూద్దాం. ఆది కాండంలోనికి మనం వెళ్తాం. 3 తీసారు. ఆది కాండం 3 23 దేవుడైన యెహోవా అతడు అంటే ఆదాము ఏ నేల నుండి తీయబడినో దానిని సేద్యపరచుటకు ఏదైనా తోట నుండి అతన్ని పంపివేశాను. అప్పుడైనా ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కేరుబులను జీవ వృక్షములకు పోవు మార్గములు కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాడట. దేని దగ్గరికి రాకుండా? అక్కడ చెప్పాడు చూడు, జీవ వృక్షములకు రాకుండా కేరుబులను అంటే దేవదూతలు కేరుబులను ఖడ్గజ్వాలను పెట్టాడట. అగ్నితో జ్వాల ఖడ్గం తిరుగుతుంది. ఎక్కడికి వెళ్ళలేకుండా? మరలా జీవ వృక్ష ఫలాలు తినకుండా. ఒకవేళ తింటే 22 అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడలో తెలివినిచ్చు. చూడండి, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడలు ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి చూడండి, అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలములను కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని. అంతేనా? అంటే జీవవృక్షం తింటే ఏముంది? నిరంతరము జీవించే అవకాశం ఉంది. గాని ఆనాడు ఏదేనుల నుంచి ఆదామవ్వలను ఏం చేశాడు? పంపివేశాడు, గెంటేశాడు బయటికి. కారణం ఏంటి? దేవుని ఆజ్ఞను మీరారు. ఇశ్రాయేలుడు చాలా మంది దేవుని ఉగ్రతకి నాశనం అయిపోవడానికి కారణం ఏంటంటే దేవుని ఆజ్ఞను మీరారు. ఆలోచించాలి. క్రొత్త నిబంధనలో కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకంగా బ్రతికిన వారిని దేవుడు విడిచిపెట్టలే. మరి ముఖ్యంగా అననీయ, సప్ఫీరా అపోస్తలుని పరిశుద్ధాత్మని మోసం చేసినందుకు గడప దగ్గరే ప్రాణాలు విడిచి చనిపోయారు. అంటే పరిశుద్ధాత్మను మోసం చేయడానికి మనం ఇష్టపడకూడదు. అది నేర్చుకోవాలండి. ఇప్పుడు కూడా దేవుని మోసం చేసేవాడు అభివృద్ధి చెందడండి. మనుషుల్ని మోసం చేసేవాడు ఒకవేళ దేవుని బోధని విని మారతాడు. దేవుణ్ణి మోసం చేసేవాడు ఎలా మారతాడో? ఎవడ మారుతాడు? ఆలోచించాలి. అది మనుషులు మోసం చేసేవాడికి మార్పు ఉంది. అయ్యో నేను తెలియజేశాను, దేవుడు హెచ్చరిస్తున్నాడు, దేవుడికి అనుకూలమైనది కాదని విడిచిపెడతాం. కానీ దేవుణ్ణి మోసం చేస్తాం నేర్చుకుంటే, దేవుణ్ణి మోసం చేస్తూ మోసగలగా బ్రతుకుతుంటే ఎవరు మార్చగలరు మనల్ని? ఎవరికి సాధ్యం? అవునా కదా? కాబట్టి మనుషులు మోసం చేసేవాడు మారకపోతే దేవుణ్ణి మోసం చేసే పరిస్థితి కూడా వచ్చేస్తాడు. కానీ దేవుడు వాక్యం చెప్తుంది, మోసపోకుడి. అది మనం మోసపోతాం తప్ప దేవుడు మోసం చేసే బలం, బుద్ధి ఎవరి దగ్గర లేదు. అపవాదే మోసించలేకపోయాడు, ప్రధాన గోదే మోసం చేయలేకపోయింది దేవుడిని. అవునా? మనమెంత, మన జీవితాలు ఎంత? ఈ 6 అడుగుల అందగాడు, ఈ 5 అడుగుల అందగాడు గ్రంథాలని ఏం చేస్తున్నాడు? కలిపి చెరిపి దేవుని ఆజ్ఞని మోసం చేయలేడు. గ్రంథంలో ఉన్నది ఉన్నట్టుగా చేయలేడు. జీవ వృక్ష ఫలం దగ్గరికి రానివ్వకుండా చేశాడు. ఎందుకు చేశాడు? దేవునికి వ్యతిరేకంగా బ్రతికారు ఆదాము, అవ్వ. అవునా? మరి ఇప్పుడు ప్రకటన గ్రంథం మరలా చదువుదాం. చివరి అధ్యాయానికి రండి. 19
ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనా తీసివేసిన ఎడలా దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవ వృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వారికి పాలు లేకుండా చేయను. ఏం చేస్తున్నాడు ఇప్పుడు? జీవ వృక్షంలో కూడా ఏమి లేదట, పాలు లేదు. ఇదే 22 అధ్యాయం, ఇదే 22 అధ్యాయం మొదటి వచనం. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు సింహాసనమునొద్దు నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు, అంటే యోహానుకు దూత చూపిస్తుందట. ఆయన సింహాసనం నుంచి దేవుని యొక్కయు గొర్రె పిల్ల యొక్కయు ఆ పట్టణపు రాజ వీధి మధ్యను అంటే క్రొత్త నిబంధన సంఘముతో చెప్తారట. ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చూడండి, ఆ నది యొక్క ఈవలను ఆవలను ఏమున్నదట? జీవ వృక్షం ఉందే. ఈవలను ఆవలను. ఆ పట్టణం ఏ పట్టణం? పరిశుద్ధ పట్టణం. ఏది? సంఘం. ఈవలను ఆవలను ఏముందట? జీవ వృక్షము. హెచ్కేలోకి వెళ్తే జీవ వృక్షాలు అని అంటారు. జీవ వృక్షము ఉంది. ఒకసారి హెచ్కేలోకి వెళ్దామా? 47 అధ్యాయము, హెచ్కేల్ గ్రంథం 47 అధ్యాయం. తీసారా? 47 అధ్యాయం హెచ్కేల్ గ్రంథం, పేజీ నెంబరు 729 పేజీ, పాత నిబంధనలో 47 అధ్యాయము. చూడండి, 10వ వచనాన్ని చదువుతాం. మరియు దాని యొద్ద తీసారు? చూడండి, మరియు దాని యొద్ద ఎంగేది పట్టణము మొదలుకొని ఎనెగ్లి ఈము పట్టణము వరకును చేపలు పట్టువారు దాని ప్రక్కల నిలిచి, చూడండి, వలలు వేయుదురు. మహాసముద్రములో నున్నట్లు సకల జాతి చేపలను దాని యందు బహు విస్తారముగా నుండును. అయితే ఆ సముద్రపు బురద స్థలములను ఊపి స్థలములను ఉప్పు గలవయ్యుండి బాగు కాకయుండును. నది తీరమున ఇరు ప్రక్కల ఆహారమిచ్చు సకల జాతి వృక్షములు ఈవలను ఆవలను సకల జాతి వృక్షాలు పెరుగునన్నాడు. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? అది జీవ వృక్షము అని అన్నాడు. ఎక్కడ? సకల జాతి వృక్షాలు అన్నాడు. అంటే ఆ నది ఈవలను ఆవలను ఉన్న వాళ్ళు ఎవరంటే ఇశ్రాయేలును గురించి చెప్తున్నమాట. అమ్మా, ఇశ్రాయేలు సంఘమే నది. ఈవలను ఆవలను ఏం చేశారట? సకల జాతి వృక్షాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో ఆ నది ఏదంటే సంఘం, కానీ అక్కడ జీవ వృక్షం ఒకటే ఉంది. చదువుదొక్కదిగా సకల జాతి వృక్షములు పెరుగును, వాటి ఆకులు వాడిపోవు, వాటి కాయలు ఎప్పటికి రాలం. ఈ నది నీరు పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది. ఎక్కడి నుంచి వస్తుందట? పరిశుద్ధ స్థలముల నుండి పారుచున్నది కనుక ఆ చెట్లు నెల నెలకు కాయలు కాయలు, వాటి పండ్లు ఆహారములకు, వాటి ఆకులు ఔషధములకును వినియోగించును. ఓకేనా? ఇప్పుడు ప్రకటన గ్రంథానికి రండి. 22 వచ్చి మొదటి వచ్చిన ఇప్పుడు చదువుతాం. 2వ వచ్చిన. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను, ఆ మాట అక్కడ చదవలేదా? ఈవలను ఆవలను జీవ వృక్షం నుండేను. జీవ వృక్షం అంటే ఈ వృక్షము క్రీస్తును సూచిస్తుంది. ఆ జీవ వృక్షం ఎవరో కాదు, యేసుక్రీస్తు. ఏదేను తోటలో ఉన్న జీవ వృక్షం కూడా క్రీస్తు. గాని
ఆనాడు తినకుండా ఏదైనా తోటలో నుంచి గింటేస్తే ఈనాడు మరలా ఈ జీవవృక్ష ఫలాన్ని భుజించే అవకాశాన్ని ఇచ్చాడు ఈ మానవ జాతికి. ఎవరి ద్వారా? తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా. ఎవరైతే క్రీస్తుని అంగీకరిస్తారో, ఎవరైతే క్రీస్తుని విశ్వసిస్తారో వారందరూ కూడా ఈ జీవవృక్ష ఫలాలను తినే భాగ్యాలు ఇచ్చి. అర్థమవుతుంది? ఆ జీవవృక్షం ఎవరు? ఇప్పుడు క్రీస్తు. ఇప్పుడు ఈ జీవవృక్షాన్ని తినాలంటే ఏం చేయాలట? ఈ గ్రంథంలో నుంచి దేన్ని, అది ఈ ప్రవచన వాక్యంలో దేని తీసేయకూడదు, దీనితో దేనిని కలపకూడదు. కలిపితే క్రీస్తు అనే జీవవృక్ష ఫలం తినే అవకాశం ఉండదు. అర్థం చేసుకోండి. అండ్ అదేది కాదు సంఘం. ఆ సంఘములో ఉన్న జీవవృక్షం ఎవరంటే యేసుక్రీస్తు. చూడండి, జీవవృక్షం నేను అది నెల నెలకు ఫలించు 12 కాపులు కాయను. ఆ వృక్షం యొక్క ఆకులు జనులను స్వస్థపరచుటకై. అది ఎవరు కాదండి, మనమే. అమ్మా, ఆ ఆకులు ఎవరు కాదు, మీరు నేనే. క్రీస్తు అనే జీవవృక్షాన్ని పరిచయం చేయాలంటే లోకానికి మనం అనేకులకు స్వస్థతనిచ్చే ఔషధంలా మారాలట. విషంలాగా క్రైస్తవుడు అంటే ఔషధం, బ్రతికిచ్చేవాడే తప్పగాని విషమై చంపేవాడు. ఎలా చంపుతున్నాడు అంటే మనం అనుకుంటున్నాం విషమై చంపడం అంటే అర్థం అనుకున్నాం అన్యాయాలు, అర్థమవుతుందా, ఘోరాలు, లేకపోతే ఏదో కీడు చేయడం, ఇలా నడవడం అని అనుకుంటున్నాం. నిజమే, ఇదొకటే. కానీ ఆత్మీయంగా మనకి తెలియకుండా నశించిపోతున్న వాడికి తెలియకుండా చేస్తున్నది ఏది తెలుసా? సత్య వాక్యాన్ని అందనివ్వకుండా, వాక్యాన్ని కలిపి చెరిపి ఏం చేస్తున్నాం తెలుసా? మనం ఔషధంలా ఉండవలసిన మనం వాక్యాన్ని మార్చి బోధిస్తుంటే విషమై నడుస్తున్నాం. బ్రతికించవలసిన మనం ఏం చేస్తున్నాం? చంపేస్తాం. క్రైస్తవుడు అంటే రక్షించేవాడు, అంటే మరణానికి నడిపించేవాడు కాదు. మన ఔషధంలా ఉండాలంటే క్రీస్తులో ఫలించాలి. క్రొత్త నిబంధన గ్రంథాన్ని పరిశీలన చేయాలి. క్రైస్తవుడికి క్రొత్త నిబంధన ఏం చెప్తుందో మనం తెలియపరచుకోవాలి. లేదా ఔషధంలో ఉండవలసిన మనం ఎలా ఉంటుందో తెలుసా? విషంలో మారుతాం. అనేకులను స్వస్థపరచడానికి ఉపయోగపడవలసిన మనం అనేకులని మరణ వ్యాధిగ్రస్తులుగా చేస్తాం. కాబట్టి ఒక క్రైస్తవుడు ఎలా ఉన్నాడని మనం ఆలోచించాలి. కేవలం మనం అలా ఫలించాలి, క్రీస్తును భుజించాలంటే ఏం చేయాలి తెలుసా? క్రొత్త నిబంధన వాక్య ప్రకారంగా విశ్వాసాన్ని కొనసాగాలి. మన విశ్వాసము, మన భక్తి వాక్యానుసారమైనది కాదని తెలిసినప్పుడు ఏమవుతుంది తెలుసా? ఏమవుతున్నాం? రక్షించడానికి యోగ్యులు కూడా మన మనసు శిక్షించడానికే. కాబట్టి భక్తి అనేది ఎలాగోలాగని చేసేది కాదు. ఎలాగోలాగని రోజు వెళ్ళిపోతుందంటే కుదరదు. ఇక్కడ వెళ్ళిపోద్ది భూమి మీద. నీకోసం నా కోసం కాలం ఆగుతాం. ఇన్ని సంవత్సరాలు నీకోసం నా కోసం ఆగు. సంవత్సరం అయిపోయింది, మరొక సంవత్సరం వచ్చేస్తుందని హ్యాపీ అని చెప్పుకొని ఆనందపడిపోతాము. మన జీవితంలో ఒక సంవత్సరం గతించిపోయింది. ఏం చేసాం ఈ సంవత్సరం? దేవుడికి ఎలా ఉపయోగపడ్డాం? లెక్క అడిగితాడు, తీర్పు ఉందని చెప్తాడు. ప్రతి రోజుకి ప్రతి గంటకి దేవునికి లెక్క చెప్పాలి. అవునా కదా? ఏదైనా వస్తువు అద్దెకి తెచ్చుకుంటాడా, లెక్క అడుగుతున్నాడా, కట్టి వస్తున్నామా? ఆదివారం అంటే సెలవు అంటే పని చేయలేదంటే ఎవరంటే ఊరుకున్నాడా? ఉందా లెక్క? ఏదో ఓ వస్తువుకే లెక్క అడుగుతున్నాడా యజమానుడు? తీసుకున్నాడే లేదా? ఉపయోగించుకోకపోతే నాకెందుకయ్యా, నీకు ఉపయోగపడ్డా నా దగ్గర పెడితే ఈ కోడికి ఇచ్చుకుని అద్దె తీసుకుంటాను కదా అన్నాడు. కేవలం 80 దానికే. మరి 60-70 సంవత్సరాలు మనల్ని నమ్మించాడే. లెక్క ఎలా చెప్తా? దేవుడు ఇచ్చిన వాడు మన జీవితం మీద ఒకవేళ లెక్క అడిగితే ఏం చెప్తాం? యేసు ప్రభు అది అన్నాడు కదా, 3 దాసులు పిలిచి ఒకడికి 5 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 2 తలాంతులు ఇచ్చాడు, ఒకడికి 1 తలాంతే ఇచ్చాడు. 5 ఇచ్చిన వాడు 10 తలాంతులు చేశాడు, 10 పట్టణాల మీద అప్పగించాడు నమ్మకంగా ఉందని. 2 ఇచ్చిన వాడు 4 చేశాడు, నమ్మకంగా ఉందని చెప్పాడు. అవునా? నేను 1 ఇచ్చిన వాడు ఏం చేశాడు? తలంతు ఈ 1 నేనేం చేసుకున్నాడు? అడిగి 2 ఇచ్చావు, అడిగి 5 ఇచ్చావని అనుకున్నాడు. ఇచ్చిన దానిని ఉపయోగించకుండా రోగాల చుట్టూ ఎక్కడ బాధ పెట్టాడట? భూమిలో బాధ పెట్టాడు. కానీ వాళ్ళ తలంతులు అభివృద్ధి పరచుకోండి. మనం 1 ఇచ్చాడు, 1 తలంతులని ఎదగడం నేర్చుకో. చెడ్డ దోషుడు అన్నాడు. చెడ్డ దోషుల్లో మనం ఉంటాం.
మంచి దోషులు అంటే ప్రభు ఇచ్చిన దానిలో ఎదగాలి, ఫలించాలి. 100 దంతులు ఉంది, 60 దంతులు ఉంది, 30 దంతులు ఉంది కదా. ఆలోచించాలి, ఎలా ఫలిస్తాం? మనం ఫలించడానికి ఎక్కడ ఉన్నాం? ఫలింపజేసేది వాక్యం ఒకటే, సాక్ష్యం కాదండి. మనుషుల వ్యక్తిత్వాలు కాదండి ఫలింపజేసేది. క్రీస్తు యొక్క జీవితం, క్రీస్తు యొక్క వాక్యమే మన ఫలాలను ఇచ్చేది. కాబట్టి ఎలా ఉంటాం? బలా నమ్మకమైన మంచి దోషుడు అనిపించుకునేలాగా ఉన్నామా? అక్రమం చేయవర్లారా, చెడ్డ దోషులారా, మీరెవరో నాకు తెలియదు అనుకునే స్థానంలో నిలబడతామా? ఆలోచించుకోవాలి. ఈ స్థానం కలిపి చెరిపితే రాదండి. అవునా? కలిపి చెరిపితే రాదు. ఏం చేయాలి? ఉన్నది ఉన్నట్టుగా అనుసరించాలి. అప్పుడు జీవవృక్షమైన క్రీస్తుని మనం పూజించగలం. ఆయనలో మనం ఏం చేయగలం? ఫలించగలం. అవునా? మనం ఏం చేయాలంటే ఇప్పుడు జీవవృక్షాన్ని పూజించి ఫలించాలి. అవునా? ఈ నది ఆవలను ఈ వలన ఏమున్నాయి? వృక్షాలు ఉన్నాయో లేదా? హెచ్కేల్ గ్రంథం. అవి ఎవరిని చూస్తున్నాయంటే మనల్ని. ఇక్కడ జీవవృక్షం అంటే క్రీస్తుని. ఇప్పుడు ఈ నదిలో సంఘంలో మనం ఏం చేయాలి? చెట్లులా ఫలించాలి. ఏమా మనం వృక్షాలతో పోల్చడే లేదా? 92వ కీర్తన చూడండి. 92వ కీర్తన తీసారా? 92వ కీర్తన 13వ వచనం. యెహోవా మందిరములో నాటబడిన వారై. ఎక్కడ నాటబడాలంట? యెహోవా మందిరములో. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణంలో వారు మన దేవుని ఆభరణములలో వర్ధిల్లు. ఎక్కడ నాటబడాలట? యెహోవా మందిరం. ఇశ్రాయేలు యెహోవా మందిరములో నాటాడు. వారు దేవుని ఆవరణలో వర్ధిల్లుతున్నారు. దేనిని బట్టి? ధర్మశాస్త్రాన్ని బట్టి. ఇప్పుడు మనం ఎక్కడ నాటబడ్డాం? ఆయన సంఘంలో, క్రీస్తులు. అంటే సంఘములో మనమేమయ్యాం? నాటబడి చెట్లను నాటబడ్డాం. అవునా? అందుకనే నేను నిజమైన ద్రాక్షవల్లిని. యోహాను సువార్త 15వ మొదటి నుంచి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, తీగలు మీరు. అది ఆ ద్రాక్ష తోట ఏది? సంఘం. అమ్మా, ఆ సంఘమై ఉన్న శరీరంలో మనం ఏమివ్వాలట? ఒక అవయవంగా, ఒక్కొక్క తీగగా ఏమివ్వాలి? అంటూ కట్టబడతాం. ఇప్పుడు ఆయనలో మనం ఏమవ్వాలి? ఫలించాలి. నాలో ఫలింపని ప్రతి తీగను నరికి అగ్నిలో వేస్తానని అన్నాడా లేదా? అది ఫలించాలని అంటే, ఫలించాలంటే ఎరువు ఉండాలి. ఏమా, ఒక వృక్షము ఫలించి ఫలాలను ఇవ్వాలంటే ఏం చేస్తాడు రైతు? ఎరువు వేస్తాడే లేదా? ఇప్పుడు ఇవాళ సంఘంలో ప్రతి ఆత్మ వర్తిల్లడం కొరకు, ఫలాలు ఇవ్వడం కొరకు క్రీస్తు తన జీవితాన్నే ఎరువుగా పెట్టాడు, తన రక్తాన్నే ధారపోసాడు. ఇప్పుడు ఆయన వాక్యాన్ని మనకి ఇచ్చాడు. అదే మనకి ఎరువు, అదే మనకి ఔషధం. కాబట్టి ఆ వాక్యాన్ని 100% అనుసరిస్తే, వాక్యానుసారంగా మనం జీవిస్తే నెల నెల ఫలించే అవకాశం ఉంటుంది. అర్థమైందా? అంటే దాని అర్థం ఏంటి తెలిసే? నిరంతరం ఫలాలు ఇస్తామంట. చూడండి ఒక మాట, గలతీ పత్రిక 5వ అధ్యాయం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. 5:22. అయితే ఆత్మఫలములు ఏమనగా, అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ నిగ్రహము. ఏదట? ఇవన్నీ ఏంటంట? ఆత్మఫలాలు. అది ఎవరిలో ఫలించేవి? క్రీస్తులో. ఒక క్రైస్తవుడు ఫలించే ఫలాలు ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము. అది ముఖ్యమైనది. ఆశను నిగ్రహపరుచుకునే శక్తి క్రైస్తవులో ఉండాలి. ఇవన్నీ ఏ ఫలాలంట? ఆత్మ ఫలాలు. ఇలా ఫలించాలని అంటే ఆయన శరీరంలో ఉండాలి. ఫలించిన వారికి ఏమన్నాడు? జీవజలము అని అన్నాడు. జీవ వృక్షంలో పాలు ఉందని అన్నాడు. పరిశుద్ధ పట్టణంలో పాలు ఉందని అన్నాడు. దేని ప్రకారంగా జీవిస్తే? ప్రవచన వాక్య ప్రకారం, కొత్త నిబంధన వాక్య ప్రకారంగా జీవించిన వాడికి ఏముంది? ఫలాలు ఉన్నాయి. ఏంటి ఆ పరిశుద్ధ పట్టణం? 21వ అధ్యాయం ప్రకటన గ్రంథం
21వ అధ్యాయం ప్రకటన గ్రంథం తీసారా? మొదటి వచ్చు అంతటా నేను క్రొత్త అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి తిని మొదటి ఆకాశము మొదటి భూమిని గతించిపోయిన సముద్రమును ఇకను లేదు మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము. ఎవర భర్త? క్రీస్తు తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. అంటే ఎక్కడ సిద్ధపడింది సంఘం? పరలోకంలో సిద్ధపడి భూమి మీదకి వచ్చింది యేసుక్రీస్తు ద్వారా. అవునా? యేసుక్రీస్తు స్వరక్తినిచ్చి సంపాదిస్తే భూమి మీద స్థాపించబడ్డదే ఆ పరిశుద్ధ పట్టణం. తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకము నుండున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట ఎవరు చూశారట? యోహాను గారు దూత చూపింది. ఇప్పుడు ఆ పరిశుద్ధ పట్టణం ఏది? పరిశుద్ధ పట్టణం ఏది? క్రీస్తు సంఘం. అవునా? తన భర్త కొరకు అలంకరింపబడిన భర్త ఎవరు? క్రీస్తు. భార్య ఎవరు మరి? సంఘం. క్రీస్తు భార్య. ఆ సంఘమే ఎక్కడి నుంచి సిద్ధపడి వచ్చిందట? పరలోకము నుండి. ఒకసారి 19 వచ్చాము. 19 వచ్చాము. తీసారా? 19 అధ్యాయం 6వ వచనం చదువుతాం. అప్పుడు గొప్ప జన సమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారి ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి, గొర్రె పిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకును. ఎక్కడ? ఈ భూమి మీదకి వచ్చాక ఏమవుతుందంటే మరలా సిద్ధపడుతుంది. ఎలాగా? పరిశుద్ధుల నీతి క్రియలతో సిద్ధపడుతుందంటే ఏది? సంఘం తన్ను తాను సిద్ధపరచుకుని ఉన్నది. గనుక మనము సంతోషపడి ఉత్సాహించి ఆయనను మహిమపరచదమని చెప్పగా వింటిని. మరియు ఆమె ధరించుకొనుటకు, ఎవరామె? సంఘం. ఆమె ధరించుకొనుటకు ప్రకాశమానమైన ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఎవరికి? సంఘానికి ఇవ్వబడ్డాయట. ఆ వస్త్రాలు చెప్తున్నా చూడండి. అవి పరిశుద్ధుల నీతి క్రియలు. ఏమా? అందుకనే మనం ఎవరో క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు. మన క్రియలతో సంఘం అలంకరించబడుతుందంట. అందుకనే పాపం చేయకుండా బ్రతకాలి. అర్థమవుతుందా? అందుకనే పాపని కడిగి పవిత్రపరిచి సంఘములో చేర్చాడు. మనం పాపం చేస్తే మళ్ళా అవయవాలు పాడైపోతాయి. మన క్రియలతో సంఘం పరిశుద్ధ వస్త్రాలు కట్టుకుంటుందంట. మరి పాపం చేయడం ఎంత ఘోరమా? పాపం చేయడానికి కారణం ఏంటి తెలుసా? వాక్యాన్ని వినకుండా లోపల బ్రతకడం, సంఘానికి దూరం అవడం. నెక్స్ట్ వచ్చిన వాక్యానుసారంగా బోధించకపోతే సువార్థికుడు ఏమవుతుంది? ఆ వస్త్రాలు మలినమైపోతున్నాయి. అందుకనే పరిశుద్ధులుగా బ్రతకాలంటే వాక్యం ద్వారానే సాధ్యం. మన పరిశుద్ధత, మన క్రియలు సంఘానికి ఏమవుతున్నాయి? వస్త్రపు అలంకరణ. కాబట్టి మనమే నీతి క్రియలతో అలంకరించబడతాం. సంఘం అంటే నెలలో ఏదో అనుకోవద్దు, ఈ బిల్డింగ్ 4 గోళ్ళు అనుకోవద్దు. సంఘం అంటే ఆత్మలో. అందుకనే మనలో పరిశుద్ధత పరిపక్వం చెందాలి, సంపూర్ణం అవ్వాలి పరిశుద్ధతలో. అందుకనే వాక్యము చేత ఉదక స్నానం చేయించున్నాడు. ఎఫెసీ పత్రికలో చెప్పింది అదే కదా, వాక్యముతో ఉదక స్నానం చేయించారు. అందుకనే అపోస్తుల్లో మాట చెప్పారు. ఆ మాట చదివి మనం ముగింపులోకి వెళ్తాం. తెస్సలోనికి రాసిన పత్రిక తీసా? మొదటి తెస్సలోని పత్రిక 2వ అధ్యాయం. మొదటి నుంచి చదువుతాం. సహోదరులారా, మీ యొద్ద అంటే తెస్సలోనికి సంఘం యొద్ద
మా ప్రవేశము మా ప్రవేశము వ్యర్థము కాలేదు వ్యర్థము కానీ కాలేదు కానీ మీరు ఎందుకు ఎరిగి తెలుసా? ఇలా ప్రవేశము తెస్సలోనికైల దగ్గరికి వచ్చినప్పటికీ ఎందుకు వ్యర్థం కాలేదు? ఎలా చెప్పగలుగుతున్నాడు వ్యర్థం కాలేదని? ఒక్క మాట మీకు చూపిస్తాను చూడండి. తెస్సలోనికైలో ఉన్నవారు ఎంత గొప్పవారు. వీరి ప్రయాసం ఎందుకు వ్యర్థం కాలేదన్నాడు 9వ వచనం 1వ అధ్యాయం. మీ యొద్ద మాకు ఎట్టి ప్రవేశము కలుగును. ఇదే మాట ఎక్కడ చదువు? 2వ అధ్యాయం 1వ వచనంలో చదువు. అవునా? ఇప్పుడు మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగేను. అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. ఎక్కడ జనులు? తెస్సలోనికైలో ఉన్న జనులు అపోస్తలుల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి ఏం చేశారంట? తెస్సలోనికైలో ప్రవేశించి అపోస్తలులు సువార్తను ప్రకటిస్తే తెస్సలోనికైలో ఉన్న ప్రజలు ఏం చేశారట? అంటే అప్పుడు ఏం చేస్తున్నారు వీళ్ళు? దేవుడు ఎవరో తెలియకుండా విగ్రహారాధన చేస్తుంటే వారి యొద్ద వీరి ప్రవేశం దొరికిందట. అపోస్తలులు చేర్చుకున్నందుకు తెస్సలోనికైలో ఉన్న వారికి వచ్చిన మార్పుని చెప్తున్నాడండి మరలా పౌలు. మీరు విగ్రహములను విడిచి పెట్టి జీవము గలవాడును సత్యవంతుడునగు దేవునికి దాసులగుటకును. గొప్ప మాట చూడండి. సత్యవంతుడును జీవము గలవాడిని దేవుడి వైపు తిరిగారట, క్రీస్తు వైపు సువార్త ద్వారా. దేవునికి దాసులగుటకును దేవుడు మృతులలో నుండి లేపిన యేసును అనగా రాబోవు ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చెనని ఎదురు చూచుటకును మీరెలాగో దేవుని వైపునకు తిరిగితురో ఆ సంగతి మీరే చూడండి. ఆ సంగతి వారే అంటే ఎవరో? తెస్సలోనికైలో ఉన్నవారే తెలియజేయుచున్నారు. ఎంత గొప్ప భాగ్యం! అపోస్తలులు ప్రకటించిన సువార్త విని మేము విగ్రహాలను అనుసరిస్తున్నామని వదులుకున్నారు. మరి క్రైస్తవులు ఏంటంటే మేము అబద్ధంలో ఉన్నామా? వాక్యానుసారమైంది కాదా? సత్య సంబంధమైన సంఘంలో లేమనేది అర్థం చేసుకుని వదిలే పరిస్థితిలో ఇవాళ మేము ఎన్నో సంవత్సరాల నుంచి అనుసరిస్తున్నాం. మాదే గొప్పది అనుకునే పరిస్థితుల్లో వ్యవస్థలో కొనసాగుతాం. అపోస్తలుల ద్వారా దొరికిన భాగ్యం మనకదే. ఎందుకు తెలుసా? ఎందుకు విగ్రహాలను విడిచిపెట్టారు తెలుసా? జీవం గల దేవుని వైపు, మృతుల నుంచి లేచిన యేసుని వైపు ఎలా తిరిగారో తెలుసా? ఇప్పుడు 2వ అధ్యాయం 1వ వచనం చదవండి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానము పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను అంటే వాక్యం ప్రకటించడానికి కూడా లేమనిపించారు. శ్రమలో అవమానం పోరాడారట. శ్రమలు వచ్చిన అవమానాలు వచ్చిన సిగ్గుపడలా, కొడుతున్నా ఆగలా, పోరాడారట. వాక్యంతో పోరాడారట. పోరాటముతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఇప్పుడు చదువుదాం. ఏలయనగా ఆ ఎత్తుకు వాళ్ళకి తెలుసు. ఏలయనగా మా బోధ పైన ఏమని చెప్పాడు? ఏం ప్రకటించాడు అన్నాడు? సువార్త. అదే బోధ. మా బోధ కపటమైనది అంటే అర్థం ఏంటి? కలిపి చేరపలేదట. యేసుక్రీస్తు అప్పగించిన సువార్తలు ఏముందో అదే ప్రకటించారట. మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు. అబద్ధ బోధ అపవిత్రమైనది. ఎవరిని రక్షించేది, పవిత్రపరిచేది కాదు. పరలోకానికి చేర్చే బోధ కాదు అబద్ధ బోధ. కాబట్టి వాక్యానుసారమైన బోధలో ఉన్నామో లేదో తెలుసుకోవాలి. బోధే అపవిత్రమైతే మన జీవితాలు పవిత్రం ఎలా అవుతాయండి? మన జీవితాలే అపవిత్రమైతే పరలోకం పరిశుద్ధమైన పట్టణం ఎలా చేస్తామండి? చదువుదాం కిందకి. అపవిత్రమైనది కాదు, అసలు వచ్చేది ఇది. అబద్ధం ఎప్పుడు వస్తుందంటే అపవిత్రం ఎందుకు అవుతుంది అంటే మోసం చేస్తున్నప్పుడు. ఏం పట్టుకుని? లోకంలో మోసం చేయడం కాదు, బైబిల్ పట్టుకుని మోసం చేస్తాడు. ఎలా మోసం చేస్తున్నారు? కలిపి చెరిపి, ఉన్నది మానేసి లేనిది కలిపి. ఇది కూడా వాక్యానుసారమైందే.
ఇది చేసినా ఏం కాదు అనేసి ఏం చేస్తున్నారు? కలిపి చెరిపి క్రైస్తవాన్నే మట్టుపరుస్తున్నారు. చూడండి, అపవిత్రమైనది కాదు కానీ 4వ వచనం, మోసాయుక్తమైనది కాదు గాని సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని. సువార్తకులు దొరికిన భాగ్యం చూడండి. సువార్త మన చేతుల్లో పెట్టాడంటే మన యోగ్యులు అని పెడుతున్నాడు అంటే అర్థం ఏంటంటే, యోగ్యత అంటే అర్థం ఏంటి తెలుసా? దీనికి అర్హుడు లేని వారికి నేను ఏం చెప్పానో అదే చేస్తాడు, నేనేం అప్పగించానో దాన్నే ప్రకటిస్తాడో అని నమ్మడమే యోగ్యత. మనకి పొందుకోవడం కాదండి, ఎలా ఇచ్చేయడం అలా ప్రకటించి అలా పని చేయడం యోగ్యత. కాబట్టి ఎలా వింటున్నామో అలా మనం మార్పు చెందడం యోగ్యత. మార్పు చెందిన మనం మారు మనసుకి తగిన ఫలాలు నిరంతరం ఫలిస్తూనే ఉండాలి. ఎంత గొప్ప భాగ్యం. అపోస్తలులు యోగ్యులు కాబట్టి చేతులు పెట్టారు. నేను అంటున్నాను, వాళ్ళు యోగ్యులే కదా. ఎలా అయ్యారు? సువార్తను ఉన్నట్టుగా ప్రకటించి ఇవాళ మన దాకా పంపించారు. అవునా? మనం కూడా అపోస్తలులా ప్రకటిస్తే మనం కూడా యోగ్యులమని పిలువబడతాం. మనకు అప్పగించిన పనులు నమ్మకంగా ఉంటే, నమ్మకంగా చేస్తే మనం కూడా యోగ్యులము. మాకు సువార్తను అప్పగించడానికి యోగ్యులమని దేవుని వలన ఎంచబడాలి, మనుషుల వలన కాదు. ఇంక చాలా బాగా చెప్తాడండి అని మనుషులు చేత చెప్పించుకోవడం కాదు, వాక్యానుసారంగా చెప్తున్నాడు అని దేవుని ఎదుట ఆ విశ్వాసాలు అంగీకరించాల ప్రార్థన. మంచి సువార్తకును మాకు ఇచ్చావయ్యా, గ్రంథంలో తెలియని విషయాలు మాకు బోధించగలిగిన సామర్థ్యం ఇచ్చావయ్యా అనేసి వారు ప్రార్థనలు దేవుని ఎదుట ఒప్పుకోవాలి. ఎక్సలెంట్ అండి. మీరు ఎరగొట్టేస్తారంటే, చిప్పేస్తారంటే ఏనడం కాదు, ముఖం ఉంటుంది అమ్మా. ఆ మాటలుగా చెప్పవలసిందే. మీరు ఉన్నదే ఉన్నట్టుగా చెప్తున్నారు సార్, మీరు చెప్పింది మాకు గ్రంథంలో చూపిస్తున్నారు, అర్థమవుతుందని చెప్పగలిగిన సామర్థ్యానికి వచ్చినప్పుడే నిజమైన సువార్తికుడు. కాబట్టి కలిపి చెప్పే వారిలా ఉండకూడదు. ఏదైనా పర్లేదని సరిపెట్టుకునేలా విశ్వాసులుగా మనము ఉండకూడదు. అలా ఉన్నప్పుడు దేవుని ఎదుట మనం యోగ్యులుగా ఉంటాం, సిగ్గుపడనక్కర్లేని పనివారుగా ఉంటాం. ప్రభు ముందే సిగ్గుపడ్డామంటే ఇంకా మనం తల ఎత్తుకునే పరిస్థితి ఇచ్చేది ఎవరు చెప్పండి. ఇంకో విషయం చెప్పనా, తల దించుకోకుండా తల ఎత్తేది ఏది తెలుసా మనం దేవుని ఎదుట? ఏదండి? వాక్యం ఒకటే తల ఎత్తుకునేది. ఏది తెలుసా? వాక్యంలో పవిత్రత ఉంది, వాక్యంలో పరిశుద్ధత ఉంది, వాక్యంలో యథార్థత ఉంది. మరి వాక్యాన్ని విడిచిపెట్టి తిరిగితే ఆ లక్షణాలు మనకులో రా. ఇందాక మనం చదువు ఆత్మ ఫలాలు అని, అవి మనలోనికి సమృద్ధిగా రావడానికి వాక్యం సహకరిస్తాయి. లేదు అంటావా? తలదించుకుంటాం. తలదించుకుంటే సిగ్గుపడితే అసలు ప్రభు ఎదుట ఇంకెలా యోగ్యులు అవుతాం? పరలోకం అసలు తలదించుకునే పరిస్థితి వచ్చిందంటే ఎలా రక్షింపబడతాం చెప్పండి? మరి ఇన్నాళ్ళు చేసిన భక్తి ఏమైనట్టు? కాబట్టి మనుషుల ముందు తలదించుకున్నాం పర్లేదు, కానీ దేవుని ముందు ఒక విషయం చెప్తా, దేవుని ఎదుటే తలెత్తుకునే పరిస్థితి ఇచ్చిన వాక్యం మనుషుల ముందు తలదించుకునే స్థితి ఇస్తుందా మనకి? అది కాబట్టి ఎవరి చేత ఏలెత్తుకోకుండా చూపి నిలబడుతున్నవాడే క్రైస్తవుడు అని. అనేకులను మార్చగలిగిన యోగ్యులు క్రైస్తవులు అంటే. కాబట్టి ఆ జీవవృక్షంలో పాలు పొందాలంటే, పరిశుద్ధ పట్టణంలో నుండి మనం గెంటి వేయి పడకుండా ఉండాలంటే ఎలా ఉండాలి? వాక్యాన్ని కలిపి చెరిపేవారిలా ఉండకూడదు. మనం వాక్యం ద్వారా మోసం చేసేవారిలా ఉండకూడదు. మరలా ఈ ఒక్క మాట చదివి ముగించేస్తాం. ఇది కలిపి చెరుపుతుంటే ఇది అవుతుంది కదా. విశ్వాసులే తక్కువ వల్ల, బోధించే వాళ్ళు కలిపి చెరుపుతున్నారు, విశ్వాసులే తక్కువ వల్లే కాదు. గలతీ పత్రిక 1:6 ముగింపు మాట. గలతీ పత్రిక 1:6 క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వారిని ఎవరు విడిచి? విశ్వాసులు. పిలిచిన వాడు ఎవరు? క్రీస్తు. ఎలా పిలువబడ్డాం? సువార్త ద్వారా, సువార్తికుల ద్వారా, సత్యవాక్యం ద్వారా పిలువబడ్డాం. కానీ ఏం చేస్తున్నాం? ఇంకో బోధ మనకు అనుకూలంగా ఉన్నదని సత్య బోధను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం. ఈ తప్పు ఎవరిదే? విశ్వాసులు. అవునా? మన సువార్తికుడు కూడా ఇక్కడ ఉంటుంటే ఏం వస్తలేదు, మనకేమో ఉపయోగం అవుతలేదు అనేసి సత్య బోధను విడిచిపెట్టి అబద్ధ బోధనలోనికి సువార్తికుడు కూడా వెళ్ళకూడదు. అక్కడికి వెళితే కథ వస్తాయి, 4 రూపాయలు సంపాదించుకుంటాం,
బలపడతాం, బాగుంటామని అనుకుని సువార్త అమ్మేసే వాళ్ళ సువార్త కూడా ఉండకూడదు. అవునా? ఇక్కడ చెప్తూ ఇక్కడ మొత్తం కన్నెత్తున్నారు, 100% ఎలా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ బాల్ మనకి పనిచేయదని విశ్వాసం కూడా వదిలి వెళ్ళడానికి గలతీలో ఉన్నవారు అలా వెళ్ళిపోతుంటే పౌలు ఖండిస్తున్నాడు. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరెంత త్వరగా తిరిగిపోవట చూడగా. అంటే భిన్నమైన సువార్త అంటే ప్రభు అప్పగించిన దాన్ని కలిపి చెరిపి బోధిస్తున్న బోధకులే కదా వీళ్ళు. అపోస్తలుల కాలంలోనే ఉన్నారంటే మన కాలంలో లేరనా? ఇప్పుడు మన మధ్య లేరనా? అపోస్తలులు ఉన్నప్పుడే ఉన్నారంటే మనం ఉన్నప్పుడు ఉన్నారా? కాబట్టి భిన్నమైన బోధ ఏదో, అబద్ధ బోధ ఏదో మనం గుర్తించుకుని నడవకపోతే మనల్ని మనమే మోసం చేసుకుంటాం. ఓకేనా? నిత్య జీవానికి అపాత్రులు చేసుకుంటాం, పాత్రులు కాదు. అలా ఉంటే బోధించిన వాడు జీవవృక్షంలో పాల్పొందడం, పరిశుద్ధ పట్టణంలో పాల్పొందడం. అలాగే వింటే ఏదైనా ఒకటే అంటే విశ్వాసకి జీవవృక్షంలో పాల్గొనదు, పరిశుద్ధ పట్టణంలో పాల్గొనదు, పరలోకానికి ప్రవేశమే దొరకదు. కాబట్టి మనల్ని పవిత్రపరిచేది సంఘం. అటువంటి క్రీస్తు స్వార్థ సంపాదించిన సంఘంలో 100% వాక్యానుసారంగా ఉండాలి. అమ్మా మనం చదివిన ద్వితీయ ఉపదేశకాండంలో ఆయన ఆజ్ఞల్లో, ఆయన కట్టడాలు, ఆయన విధులు కలపకూడదు, తీసివేయకూడదు, ఏటిని చేర్చకూడదు అని చెప్పాడే లేదు అక్కడ. అలా చేస్తే మీరేమవుతారు? మీ దేవుని ఉగ్రతకు పాలవుతారు. మరలా అక్కడ మాట అన్నాడు, మీ పితరులకు దేవుడు వాగ్దానం చేసిన కానాను దేశంలో మీరేమి చేయరు, వర్ధిల్లరు, ఆ దేశంలో ఉండరు అని చెప్పాడు. కాబట్టి ఇవాళ మనకి ఆనాడు ఇశ్రాయేలుకి ఇచ్చిన కానాను దేశం వాగ్దాన దేశం. ఇవాళ యేసుక్రీస్తు ద్వారా మనకిస్తానన్న దేశం ఏది తెలుసా? పరలోక దేశం, పరలోక పట్టణం. అక్కడికి చేర్చడమే క్రీస్తు ద్వారా మనకు దొరికిన భాగ్యం. కాపాడుకుందాం, నమ్మకంగా ఉందాం, యోగ్యులుగా ఉందాం. ఓపిక మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ఎక్కడితో ముగిస్తాం. థ్యాంక్ యూ.